హాయ్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఆసక్తి. నేను ప్రత్యేక అవసరాలతో పాటు నైపుణ్యాలు గల అబ్బాయికి తల్లినండి. స్పెషల్ ఎడ్యుకేటర్ ఇన్ వొకేషనల్ రిహాబిలిటేషన్ అండ్ ట్రైన్డ్ మాస్టర్ పేరెంట్నండి. మా అబ్బాయితో పాటు మరికొంతమంది పిల్లలకు కూడా ఉపయోగపడాలని మేము ఈ ఛానల్ని పెట్టాము. ఇప్పుడు మేము మా అబ్బాయి మరికొంతమంది పిల్లలు తయారు చేసిన ప్రోడక్ట్స్ని చూపిస్తున్నామండి. చూడండి, ఈ ఐటము న్యూస్ పేపర్స్తో చేసామండి. దీన్ని రోల్స్ కింద చేశారు. ఒక ట్రే లాగా, ఒక బాస్కెట్ లాగా చూడండి, ఒక ఐటెం చేశారు. దీంట్లో ఏమైనా వస్తువులు వేసుకోవచ్చు. ఒక ట్రే టైప్ అండి. ఇలానే ఇంకొక ఐటమ్ అండి, న్యూస్ పేపర్తోనే పెన్ స్టాండ్స్ అండి. పెన్ స్టాండ్ లాగా అనమాట. పెన్స్, పెన్సిళ్ళు, బ్రషెస్, పిల్లలకు కావాల్సిన లైట్ వెయిట్ తోటి రోల్స్ చేశారు. చూడండి ఎంత చక్కగా చేశారో. ఇంకొక ఐటమ్ అండి, మీకు తెలిసే ఉంటాయండి అందరికీ కూడా, ఐస్ క్రీమ్ పుల్లలండి. వేస్ట్ చేయకుండా ఇది ఒక ఐటమ్ లాగా ఐడియాగా పెన్ స్టాండు, దీన్ని ఎన్నో విధాలుగా వాడుకోవచ్చండి. మనము పెన్స్ వేసుకోవచ్చు, బ్రష్ వేసుకోవచ్చు, కిచెన్లో నైఫ్స్, చిన్న సీజర్స్ అన్నీ వాడుకోవచ్చు. ఏ విధంగానండి అండి. ఇంకొకటండి, సేమ్ ఐస్ క్రీమ్ పుల్లలతోనేనండి. ఒక ట్రే, బాస్కెట్ అనుకోవచ్చు, ట్రే లాగా టేబుల్ మీద అండి. పిల్లలకి, చదువుకున్న పిల్లలకు, వాటికి ఏమన్నా వస్తువులు వేసుకోవడానికి అది ఉంటుందండి. ఇంకో ట్రే అండి, అలానే ఐస్ క్రీమ్ పుల్లలతోనే అండి. ఇంకా గట్టిగా చాలా స్ట్రాంగ్గా చేసాము. లోపల కబోర్డ్ పెట్టి పిల్లల బ్రష్లు, పెన్నులు ఎత్తుక్కోకుండా ఎంత చక్కగా చేశారు చూడండి పిల్లలు. ఇలా రకరకాలు ఎన్నో చేస్తున్నారండి. హౌసెస్ కట్టారు, ఇల్లులు కట్టారు ఐస్ క్రీమ్ పుల్లలతోటి. ఇలా రకరకాలు చేశారు చూడండి. ఇంకొకటి చూడండి, మీకు చూపిస్తున్నాను. ఎంత చక్కగా ఉంది. ఇదేంటా అనుకుంటున్నారు మీరు. సిడీస్ ఉంటాయి కదండి, సిడీస్, పాడైపోయిన సిడీస్, వాటితోటి పెన్ స్టాండ్స్ అండి. చక్కగా చూడండి, పెన్నులు వేసుకోవచ్చు, బ్రష్లు వేసుకోవచ్చు. చదువుకున్న పిల్లలకు ఎన్నో రకాలుగా యూజ్ అవుతుందండి. ఇదేంటా అనుకుంటున్నారు కదండి బాక్స్ని. ఈ బాక్స్ ఏంటంటే అండి, మల్టీపర్పస్ బాక్స్ అండి. ఇది మల్టీపర్పస్ బాక్స్. చూడండి ఎంత చక్కగా ఉంది. ఇప్పుడు టేబుల్ మీద వర్క్ చేసుకున్న వాళ్ళకి పిన్స్, ఆల్ పిన్స్, పేపర్ క్లిప్స్, నేను కొన్ని వస్తువులు వేసి పెట్టానండి మీకు చూపించడానికి. ఇలా మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం వాడుకునేటప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోవచ్చండి. మన వర్క్ అంతా అయిపోయాక దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చండి. ఇలా మల్టీపర్పస్ బాక్స్ అండి. చూడండి ఎంత ఐడియాగా, ఎంత తెలివిగా పిల్లలు ఒకసారి చెప్తూనే పట్టేశారు చూడండి. ఐడియా ఇచ్చారు చూడండి. చాలా బాగుంది కదండి ఇది. చూడండి ఎంత బాగుంది. ఇంక ఈ బాక్సెస్ ఏంటా అనుకుంటున్నారు కదండి. కబోర్డ్తో చేసాము మేము, కార్డ్బోర్డ్తో చేసాము. ఏం బాక్స్ అనుకుంటున్నారు. ఐస్ క్రీమ్స్ అండి, స్వీట్స్ అండి, సారీ స్వీట్స్ పెట్టుకొని దీని మీద కవర్ వేసేసామనుకోండి. స్వీట్ బాక్స్ అండి. ఇట్లా రకరకాలు చేశారండి. నేను ఒక 2-3 ఐటమ్సే పెట్టాను మీకు. చూడండి ఇక్కడ రాఖీస్ ఉన్నాయి చూడండి. రాఖీ చేశారు చక్కగా పిల్లలు. వాళ్ళు చాలా బాగున్నాయి చూడండి. రాఖీలు అట్లా రకరకాలు ఉన్నాయి చూడండి. చూడండి ఎంత చక్కగా చేశారు, పూసలు పెట్టేసి చాలా బాగున్నాయి. ఇంకా చూడండి చిన్న బుడ్డి చూడండి. ఇదేంటా అనుకుంటున్నారు కదండి. చూడండి, ఇది విజిటింగ్ కార్డ్స్ పెట్టుకోవడానికండి. విజిటింగ్ కార్డ్స్ ఇస్తారు ఎవరన్నా. ఎటో వేయకుండా దీంట్లో ఉన్నదనుకోండి, మన అవసరానికి తీసి వాడుకోవచ్చు. ఇంకా చూడండి ఈ బాక్సెస్ చూడండి. ఏం బాక్స్ తెలుసా అండి, మన లేడీస్ బాక్స్ అండి. ఇవన్నీ జ్యువెలరీస్ పెట్టుకోవడానికి. చూడండి చక్కగా. చూడండి పైన బటర్ఫ్లైస్ బాగా స్టిక్ చేశారు డిజైన్గా, ప్లెయిన్ ఉండకుండా. ఇది కూడా చూడండి, ఇంకో డబ్బా కూడా చేస్తారు చూడండి మీకు. ఇది ఇంకా పెద్ద బాక్స్ అండి. మన బ్యాంగిల్స్,
ఇప్పుడు మనకు కుందన్స్ వచ్చి బ్యాంగిల్స్ థ్రెడ్వి అన్ని రకరకాలు చేసుకుంటున్నాం కదండి, అవి పెట్టుకోవడానికి దీని మీద కూడా ఇట్లా బటర్స్ వేసి ఒక ఫ్లవర్స్ వేసి అతికిచ్చేసారు. చూడండి ఎంత బాగుంది, పింక్ కలర్ బేబీ పింక్ అండి. ఇది ఇంకో బాక్స్ ఇంకా బాగుంది చూడండి. ఇలా చాలా బాక్సులు చేశారండి సైజులను బట్టి. చూడండి గ్రీన్ అండ్ ఎల్లో, ఇంకా పెద్దవండి జ్యువెలరీస్, మనం గొలుసులు అలాంటివన్నీ ఎటంటే అటు వేయకోకుండా కార్డ్బోర్డ్ తోటి చేసాం చూడండి. మేము చేశారు పిల్లలు కూడా. చూడండి చూడండి ఈ ట్రేస్ చూడండి చాలా బాగున్నాయి చూడండి, కార్డ్బోర్డ్ తోటి చేశారు. ప్లెయిన్గా ఉంది ట్రే అని ఒక లేస్ అతికిచ్చాం చూడండి. ఈ లేస్ అతికిస్తే ఎంత బాగుంటుందో అని సెల్ఫ్ కలర్ తోటి చాలా చక్కగా చేశారు చూడండి. ఇలా ఎన్నో ఎన్నో నేర్చుకుంటున్నారండి పిల్లలు, వాళ్ళకి ఆసక్తి ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. మామూలుగా మన పిల్లలు చేయడము ఒక రకం అయితే, ఈ పిల్లలు ఇంట్రెస్ట్ చూసి చేసుకోవడము ఇంకొక రకం చూడండి. డ్రెస్ ఇది ఒక సింపుల్ ఒక లేస్ అతికిచ్చాము, చాలా బాగా చేశారు చూడండి. ఇది సింపుల్గా ఉంది, లైట్గా ఉందని ఒక లేస్ అతికిచ్చేసారు పిల్లలు. ఇదొకటి చూడండి ఫ్లవర్స్, ఇది క్యూ పేపర్స్ తోటి చేశారు చూడండి ఎంత చక్కగా. క్విల్లింగ్ పేపర్తో చేసిన ఫ్లవర్స్ అండి, క్విల్లింగ్ పేపర్స్తో చేసిన ఫ్లవర్స్ అండి, డెకరేటివ్ ఫ్లవర్స్. మనం ఏదన్నా బర్త్డే డెకరేషన్కి చిన్న చిన్న డెకరేషన్ పిల్లలకి చేస్తూ ఇట్లా అతికిచ్చామనుకోండి చాలా బాగుంటుంది. రకరకాలు ఉన్నాయి చూడండి, ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఒక్కొక్క ఐటెం చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ చూడండి, కలర్ కాంబినేషన్ చూడండి ఎంత చక్కగా ఉంది. ఇది చూడండి ఇంకా లైట్ కలర్ ఎంత బాగుంది, ఎంత చక్కగా చేశారు చూడండి. ఇక చూడండి ఇంకొక ఐటెం చూపిస్తారు చూడండి, లెటర్ బాక్స్ చూడండి ఎంత చక్కగా ఉంది చూడండి. లెటర్ బాక్స్ ఆరెంజ్ కలర్ లేస్ వేసి మనం లెటర్స్ వేసుకోవచ్చు. లెటర్స్ ఎక్కడ వస్తున్నాయి కాలంలో అనుకోవచ్చు మనము, మనకి గ్యాస్ బిల్ వస్తుంది, కరెంటు బిల్ వస్తుంది, ఇవన్నీ మనం దీంట్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఉంటాయి, మర్చిపోమండి. చూడండి ఇట్లా మన పేరు రాసి పెట్టుకోవడానికి ఎంత మర్చిపోకుండా ఉండడానికి కూడా ఇలా మనము ఒక కార్డ్ పెట్టేసాము, గిఫ్ట్ పౌచెస్ అండి, గిఫ్ట్ పెట్టేసాము. ఇంకొక ఐటమ్ అండి టేబుల్ మీద పెట్టడానికి ఫోటో ఫ్రేమ్ చూడండి ఎంత చక్కగా చేశారు చూడండి. ఫొటోస్ పెట్టుకొని టేబుల్ మీద మనం ఇలా పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి. చూడండి ఫైల్స్ చూడండి, ఫైల్స్ రకరకాల ఫైల్స్ చేశారండి. మనం పేపర్స్ అవన్నీ పెట్టి ఎక్కడైనా పెట్టి మర్చిపోతామండి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ పేపర్స్ ఎక్కడైనా మర్చిపోతాము, ఇలా మనం పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. ఈ ఫైల్ చూడండి ఎంత చక్కగా చేశారు పిల్లలు. చూడండి వాళ్ళకి ఐడియా రావడానికి మనం ప్రోత్సహించినందుకు, వాళ్ళ ఐడియాలు తెచ్చుకొని ముందుకు వెళ్తున్నందుకు మనం చాలా సంతోషించాలండి. ఇంకొక ఐటెం చూడండి పేపర్ బ్యాగ్స్. ఇప్పుడు మనకి చాలా వరకు ప్లాస్టిక్ పేపర్స్ కవర్స్ అవాయిడ్ చేసేసామండి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా చేశారు చూడండి, ఎంత అందంగా ఉంది చూడండి బ్యాగ్, మీకు చూపిస్తూనే ఉన్నాను నేను. ఇలా రకరకాల బ్యాగ్స్ చేశారండి. నేను కొన్ని బ్యాగ్సే పెట్టాను, చాలా చేశారు. ఇంకోటి చూడండి క్రాఫ్ట్ పేపర్ తోటి ఇక్కడ ఒక ఫ్లవర్ ఎంత బాగుంది. ఇంతకుముందు కూడా ఒక ఫ్లవర్ని మీకు మిస్ చేశాను చూడండి ఎంత చక్కగా చేశారు ఫ్లవర్స్ పిల్లలు. ఇదేంటా హ్యాంగింగ్ ఇలా చేశారు అని అనుకుంటున్నారు కదండి, సీడీలండి, పాడైపోయిన సీడీలతోటి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మనం ఇలా ఒక క్లిప్ పెట్టేసి ఇలా పెట్టేసుకోమనుకోండి, ఆఫీస్కి వెళ్తున్నాం ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకదు, స్టిక్కర్ల ప్యాకెట్ పెట్టుకోవచ్చు, రబ్బర్ బ్యాండ్స్, నెయిల్ కట్టర్స్, మన సేఫ్టీ పిన్స్ ఇవన్నీ యూస్ చేసుకోవచ్చండి. మనము చాలా ఉపయోగపడుతుందండి లేడీస్కి. ఇది మాత్రం సీడీలతో చేశారండి పిల్లలు, ఎంత చక్కగా చేశారు చూడండి. ఇది చూడండి వాల్స్కి పెట్టే ఫోటో ఫ్రేమ్. ఈ ఫ్రేమ్స్ కూడా ఈ ఫోటో ఏదన్నా పెట్టి ఇట్లా పైనుంచి మనము తీసేయచ్చండి, తీసి ఇంకొత్త ఫ్రేమ్ మనం వీక్లీ వన్స్ అట్లా ఫొటోస్ మార్చుకోవచ్చు. క్రాఫ్ట్ పేపర్ తోటి చూడండి డెకరేషన్ ఐటమ్స్ అండి, ఇవి అన్ని డెకరేషన్ ఐటమ్స్. ఇవన్నీ పేపర్ బ్యాగ్స్ చూడండి ఎంత చక్కగా చేశారు. ఇలా ఎన్నో రకాలు నేర్చుకుంటున్నారు, చేస్తున్నారు పిల్లలు. ఇలా దానికి మీరు కూడా ఎంతో ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాము.
మీరు ఇవన్నీ నచ్చినట్టయితే సర్ప్రైజ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.